కేజ్రీవాల్ రాజీనామా చేసినప్పటి నుంచి చర్చ మొదలైంది. ఇక లాలూ రాబ్రీ మోడల్ రాబోతుంది, లాలూ రాబ్రీ మోడల్ రాబోతుంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలాగే జయలలిత ఓపీఎస్ మోడలా, ఇలా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అందరి ఊహాగానాల్ని పక్కకు పెట్టి కేజ్రీవాల్ అతీష్ని ఎంపిక చేశారు. సో అతీషి ఓపీఎస్ లాగా జయలలిత విధేయుడుగా మాత్రమే ఇమేజ్ ఉన్న నాయకురాలు కాదు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ మూమెంట్లో భాగం, బాగా విద్యావంతరాలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. సో ఆమెకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చాలా హైయెస్ట్. ఢిల్లీ స్కూళ్లను రూపుదిద్దడంలో కీలక భూమిక పోషించారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి కీలకమైన ఢిల్లీ మోడల్లో ముఖ్యమైన స్కూల్స్తో ఆమెకు సంబంధం ఉంది. దీంతో ఆమె ఒక డమ్మీని తీసుకొచ్చి పెట్టారు అన్నది ఇప్పుడు బీజేపీ అటాక్. देखिए, इससे ये चीज़ समझ में आती है कि आम आदमी पार्टी एक ऐसे व्यक्ति का समर्थन करती है जिनके परिवार ने अफजल गुरु की फांसी को रुकवाने का काम किया था। दिल्ली की जनता कभी भी नक्सल समर्थकों को नहीं स्वीकार सकती। इससे ये भी समझ में आता है कि दिल्ली की जनता के सामने आम आदमी पार्टी क्या दर्शाना चाह रही है कि महिलाओं को वो पपेट और डमी के रूप में ट्रीट करती है। क्योंकि इस आम आदमी पार्टी के सौरभ भारद्वाज तो ये कह ही रहे थे कि जो चीफ मिनिस्टर होगा ये टेम्पररी और पपेट चीफ मिनिस्टर होगा। तो इससे आज ये स्पष्ट हो चुका है कि आम आदमी पार्टी और अरविंद केजरीवाल की सोच नक्सल समर्थन की है, पपेट महिलाओं को एज डमी एंड पपेट ट्रीट करने की है। दिल्ली की जनता इस तरीके की सोच का करारा जवाब देगी। కానీ అతీషికున్నటువంటి రోల్ రీత్యా కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమె అత్యధిక శాఖలు కూడా చూసింది. మరీ ముఖ్యంగా ఆ ఢిల్లీ మోడల్లో కీలకమైన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ఆమె పోషించిన పాత్ర రీత్యా ఆమెను డమ్మీలాగా అనుకునే అవకాశం ఎవరికీ లేదు. అఫ్కోర్స్ ఆమె ప్రకటించింది బహిరంగంగానే, ఢిల్లీకి ఒకే ఒక్కరు ముఖ్యమంత్రి ఉంటారు, అతను అరవింద్ కేజ్రీవాల్. आम आदमी पार्टी के सभी विधायकों की तरफ से, दिल्ली की 2 करोड़ जनता की तरफ से, कि दिल्ली का एक ही मुख्यमंत्री है और उस मुख्यमंत्री का नाम अरविंद केजरीवाल है. ఢిల్లీ ప్రజలు తమ కొడుకును, తమ సోదరుణ్ణి అయిన అరవింద్ కేజ్రీవాల్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలంటూ పిలిపించారు. అందులో ఎక్కడా కూడా నథింగ్ యాంకీ ప్యాంకీ, పారదర్శకంగానే ప్రకటించారు. ఇది తాత్కాలికమే, కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా తీసి ప్రకటించారు. అందువల్ల బీజేపీ ఎత్తుగడ సునీత కేజ్రీవాల్ను చేస్తారేమో అనుకొని మొదలుపెట్టింది కాస్త అవకాశం లేకుండా పోయింది అతీష్ని చేయడం. సౌరభ్ భరద్వాజ్ను, కైలాష్ గెహ్లోట్ను, గోపాల్ రాయ్ను చేస్తే వాళ్ళపై కూడా ఇదో కేసులు ఉన్నాయి కనుక టార్గెట్ చేయొచ్చు, ఒక అవినీతి పరుడిపై మరో అవినీతి పరుడు వచ్చాడని అటాక్ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు అతీష్ పైన ఏమి అటాక్ చేయాలి? అయితే ప్రధానంగా అటాక్ ఈమె డమ్మీ సీఎం అని మొదలుపెట్టారు. డమ్మీ సీఎం ఏంది? ఆమె తాత్కాలిక సీఎం అని అందరికీ తెలుసు. అందులో డమ్మీ సీఎం అని కొత్తగా బీజేపీకి అనుకునేది ఏమున్నది? కేవలం ఈ స్టాప్గా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అయ్యేంత వరకే అతీష్ సీఎం, కేజ్రీవాల్ ఆ తర్వాత సీఎంగా మళ్ళీ అవుతాడని ఓపెన్గా చెప్పి ఆమె ముఖ్యమంత్రి అవుతున్నారు. తన ప్రభుత్వ లక్ష్యం కూడా కేజ్రీవాల్ సీఎంగా చేయడమే అని చెప్పారు. ఇక డమ్మీ అనేది ప్రశ్న ఉత్పన్నం కాదు. అందులో ఆమె డమ్మీ అయ్యటానికి ఉండేంత ఇన్ఎఫెక్టివ్ లీడర్ కూడా కాదు. ఆప్ ఒక ప్రధాన స్పోక్స్ పర్సన్గా, ఆప్ యాక్టివిజంలో ఒక కీలక పాత్రధారిగా, ఇంతకుముందు చెప్పినట్లు హైలీ ఎడ్యుకేటెడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న నాయకురాలు, అందులో ఉమెన్ లీడరు, క్లీన్ రికార్డు, ఏ రకమైన అవినీతి ఆరోపణలు లేవు. దీంతో ఇప్పుడు డమ్మీ సీఎం ఆమె అని బీజేపీ ఎంత అటాక్ చేసినా జనం ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఆ డమ్మీ సీఎం అనేది ఇష్యూగా కూడా ఉండదు. ఎందుకంటే ఆమె ఏ పరిస్థితుల్లో సీఎం అయ్యారు, ఎందుకోసం సీఎం అయ్యారు, ఆమె సీఎం కావడంలో లక్ష్యం ఏంటి, ఇవన్నీ ప్రజల ముందు ఉండగా ఆమె డమ్మీ సీఎం అంటే ఎవరు పట్టించుకుంటారు? ఇక రెండవది, మరి ఆమె పైన ఎలా అటాక్ చేయాలి, దానికి ఒకటి పట్టుకొచ్చారు. ఇప్పటి వరకు బీజేపీ ఇంకా నేను రికార్డ్ చేసే టైం వరకు ఈ ఆరోపణ చేసినట్లేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ గెలిచి ఈ మధ్యకాలంలో బీజేపీ వాయిస్లో మాట్లాడుతున్న స్వాతి మాలీవాల్తో అనిపించారు. స్వాతి మాలీవాల్ ఢిల్లీ చైర్పర్సన్ ఆఫ్ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్కు ఉండే, తర్వాత ఆపే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆమె ఈ మధ్య అఫీషియల్గా ఆప్ మెంబర్ అయినా ఆమె బీజేపీ సభ్యురాలుగానే వ్యవహరిస్తున్నారు ఆ మాటలు చూస్తే.
ఇప్పుడు తాజాగా ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అతీషి ఎంపిక పైన. అతీషి ఎంపిక కావడం ఢిల్లీకి ఒక విషాద దినము. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు టెర్రరిస్టులను సపోర్ట్ చేశారు. అఫ్జల్ గురువును ఉరి తీయకూడదు అంటూ మెర్సీ పిటిషన్ల పైన సంతకం చేశారంటూ ఆమె అతీషి తల్లిదండ్రుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు అతీషి రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు స్వాతి మాలివాల్ ఈ కొత్త అటాక్ అఫ్జల్ గురుని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ టెర్రరిస్టులకు అనుకూలమని, అతీషి టెర్రరిస్టులకు అనుకూలం అంటూ ఒక నరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ట్రాక్ రికార్డ్ పైన ఆమె క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే ఆమె స్కూళ్ళను బాగు చేయడంలో ఆమె మినిస్టర్ కాకముందు కూడా చేసిన కృషి మామూలు కృషి కాదు. మనీష్ సిసోడియా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న సమయంలో గ్రౌండ్ వర్క్ చేసినంత అతీషి. అందువల్ల ఆమె ఢిల్లీ స్కూల్ రిఫార్మ్స్కి ఆమె చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అందువల్ల ఆమెను ఇంకో అటాక్ చేస్తానికి మార్గం లేక మళ్ళీ అఫ్జల్ గురుని తీసుకొచ్చారు. ఇది ఏదో ఒక నెరేటివ్తో ఆమ్ ఆద్మీ పార్టీని అటాక్ చేయడం అనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. తప్పేమీ లేదు, రాజకీయాల్లో ప్రత్యర్థులు అటాక్ చేస్తారు. కానీ అటాక్ చేసేటప్పుడు వాస్తవాల ఆధారంగా, ప్రజల సమస్యల ఆధారంగా, గవర్నెన్స్ ట్రాక్ రికార్డ్, కేజ్రీవాల్ గవర్నెన్స్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా అటాక్ చేయాలి తప్ప డమ్మీ సీఎం అని, అఫ్జల్ గురు అని ఇలాంటి ఆయుధాలు ప్రయోగిస్తే ఏం ఉపయోగం ఉంటుంది?